శివాయ. అందరూ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనాలి. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यंत अनुकूल्यता फलसिद्धिरस्तु। ओम योनां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रमासि य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति। మీ దగ్గర కలెక్షన్ లేకపోతే ఇక్కడ అందరూ ఇస్తున్నారు తీసుకోండి, పక్క వాళ్ళని మాత్రం డిస్టర్బ్ చేయకండి. ఓం నమః శివాయ.
గౌరవం చేసిన తర్వాత తమలపాకు పైన అక్షంతలు కొన్ని వేసి దానిపైన ఒక పోక గౌరమ్మని పెట్టండి. వచ్చి కూర్చోవాలి, ఆలోచన చేయకండి. ఇంకెవరైనా కూర్చునే వాళ్ళు అంటే తొందరగా కూర్చోండి. बोला शंकर भगवान की। అందరూ కూడా మరి ప్రారంభం చేద్దాం. మొదలుగా ఓంకార నడు నిటారుగా ఉంచుకోండి. మీకు మీరుగా చెప్పుకొని మీ పెద్దవాళ్ళు మీ పేర్లు చెప్పుకోండి. స్వామివారికి చెప్పాలి. మీ పేర్లు, మీ భార్య పేరు, పిల్లల పేర్లు, అమ్మా నాన్న పేర్లు, అందరి పేర్లు. మమ మమ కుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం గృహేణ ధనలక్ష్మి ధాన్యలక్ష్మి గ్రహ సిద్ధ్యర్థం వ్యవసాయ రీత్యా వ్యాపార రీత్యా ఉద్యోగ రీత్యా అఖండ లక్ష్మి ప్రాప్త్యర్థం సర్వకార్య దయంచ అభ్యుదయంచ సర్వకార్య దిగ్విజయార్థం యథాశక్తి లింగేశ్వర ఆశ్రమ అన్నపూర్ణాదేవి మండప స్థలేన ఈశ్వర స్వామి అభిషేక పూజ మహం కరిష్యే. తదంగ కలశారాధనం కలశానికి ఆ దారం ఇచ్చింది కదా, కంకణం కట్టండి. కలశం చెంబుకి ఒకటి, కలశం చెంబుకి దారం కట్టండి.
ఓం కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రస్తమాస్తః మూలే తత్వస్థితో బ్రహ్మ మధ్యే మాత్రణ స్మృత కుక్షో దోషాకరా సర్వే సప్తద్వీపవసుందర ఋగ్వేద యజుర్వేదో సామవేదో గంధర్వణః అంగై జసైత సర్వే కళాసమసమాసతః అత్ర గాయత్రీ సావిత్రీ सरस्वती शांति पुष्टे करदथा आयंत देव पूजार्थं दुरितक्षयकारक आकर्षे एषु धाव देवमित्रे परिचिते उक्ते यज्ञेषु वर्धते आपो वा विजगं सर्वं विश्वभूतानां आपवः प्राणव आपः पशव आपो अन्नमापो सम्राट विराट पुष्कराट కొన్ని పసుపు కుంకుమ వేయండి కలశం చెంబులోనండి ఒక పువ్వు వేయండి ఓం గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు సప్త సాగర నదీ జలం త్రివేణి సంగమ జలం ఆవాహయామి స్థాపయామి పూజయామి తీసి ఈ యొక్క ఉంగరం వేడితో నీళ్ళలో శ్రీ రాయండి శ్రీ సకల శుభాలకు నిలయము శ్రీకాలమే కదా ఇప్పుడు శ్రీకాలం చూస్తున్నాం అన్నట్టు పూజలో वर्णापति हवा मध्याय मुड़िया वमावसुराजके वर्णमावाहयामि स्थापयामि पूजयामि देवानां संप्रोक्ष आ पुव्వుతోటి గణపతి గౌరీ దేవి పైన నీళ్లు చల్లండి అందులో వేసిన పువ్వు ఉంటది కదండి నీళ్లు చల్లండి పూజా ద్రవ్యముల మీద చల్లండి మీ పైన చల్లుకోండి పక్క వాళ్ళ మీద చల్లండి కానీ ఎక్కువ చల్లకండి ओम अपवित्राः पवित्रो बान्धर्वावस्थान् तदोपिवः यस्मरेत् पुण्डरीकाक्षं समायभ्यन्तरशुचिः पुण्डरीकाक्ष पुण्डरीकाक्ष पुण्डरीकाक्षाय नमो नमः गोविंदेति सदा स्नानं చేయండి చేతిలో పట్టుకోండి గణపతి స్మరణం చేతులు నా జోడించి పట్టుకొని చెప్పండి వెనుముక నిటారులో పెట్టి వినాయక नमस्तुभ्यं सततं मोदक प्रिया निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु देवी गौरी नारायणी नमोस्तुते या देवी सर्वभूतेषु रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः కుడి చేతికి కంకణం ఉంటుంది ఓం ఏన బద్ధ బలేరాజా దానవేంద్రో మహాబలః తేన తుమామపి వదామి ఉద్దపస్యం తిష్టపద శోభితముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సకరేణ రక్షా సుతస్య పత్ర శుభలక్ష్మ కంకణం నిశాచరాభివృద్ధి కంకణం కంకణం दाम्पत्य अभिवृद्धि कंकणम कंकण धारण मुहूर्त शुभ मुहूर्त अस्तु ఏదవిఘ్నమస్తు గణపతి యొక్క భజన చేసిన తర్వాత ఈ శ్రావణ మాసం యొక్క విశిష్టత ఈ 5 సోమవారాల యొక్క విశిష్టతని కూడా మీ ముందు ఉంచుతాను. ఓం గజానన భగవాన్ की जय बोल गजानन भगवान की जय शरणं गणेश शरणं गणेश शरणं गणेश शरणं गणेश गणेश शरणं गणेश शरणं
బోల్ గజానన భగవానికి. శ్రావణ మాసం అనగా అన్ని మాసాల్లో కంటే శ్రావణ మాసం సర్వశ్రేష్టం. శ్రావణము ఏంటంటే శ్రవణము. ఇప్పటిదాకా బ్రాహ్మణుడు చెప్పినట్టుగా మన చెవులను తినడం, నెమరయ్యడం, మంచి మాటలు వినడము, మంచిది గుర్తించుకోవడము, దాన్ని ఆచరించడం శ్రావణము. అందుకే శ్రావణ మాసములో వ్రతాలకు, పూజలకు అనుకూలమైన మాసం, సాధకులకు కూడా అనుకూలమైనది. శ్రావణ మాసములో ఈ ఆశ్రమములో సోమవారం మొదటి వారం పంచామృతాలతో అభిషేకించడం జరుగుతుంది. ఇప్పటిదాకా చేసింది సంకల్పము, అదేవిధంగా గణపతి, గౌరీ పూజ చేయడం. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఏమేమి వస్తాయి? అసలు శ్రావణములో అంటే మనకు వచ్చేటువంటి మొట్టమొదటిగా ఇది ఎవరి నక్షత్రము అయ్యా అంటే విష్ణు తత్వములో విష్ణు యొక్క నక్షత్రం. ఏది? శ్రవణ నక్షత్రం. శ్రవణం అంటే విష్ణువు. విష్ణువు యొక్క నక్షత్రములో, విష్ణువు యొక్క తత్వములో మొట్టమొదటిగా వరలక్ష్మి వ్రతం ప్రారంభమవుతుంది. ఆ తరువాత నీకు నేను రక్ష, నువ్వు నాకు రక్ష, ఇద్దరం కలిస్తే జగత్ రక్ష. సర్వే జన సమస్త సన్మంగళాని భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. అంటే రాఖీ పౌర్ణమి. అవునా? వస్తుందా లేదా? వరలక్ష్మి వ్రతం, వైభవ లక్ష్మి వ్రతం చేశారేమో కానీ వరలక్ష్మి వ్రతము కూడా ఈ శ్రావణ మాసంలోనే చెయ్యాలి. స్త్రీలకు సర్వమంగళ గౌరీ వ్రతం. గౌరీ కూడా ఇందులో గౌరీ యొక్క పూజ చేయడానికి కూడా సర్వమంగళ గౌరీ వ్రతం చేయవచ్చు శ్రవణ మాసంలో. అదేవిధంగా ఆనాడే ఐగ్రీవ జయంతి. అంటే మనకు ఐగ్రీవుడు అంటే అశ్వం, గుర్రం. ఐగ్రీవ తత్వములో కూడా జంతిరాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్. అందుకే ఆ రోజు కూడా ఐగ్రీవ వ్రతాన్ని కూడా చేయవచ్చు ఈ శ్రావణ మాసంలో. అదేవిధంగా ఈ శ్రావణ మాసములో శివుడికి సోమవారాలైతే ఎవరైతే ఇష్టానుసారంగా మనస్ఫూర్తిగా ఎవరైతే శివాలయానికి వచ్చి శివనామ సంకీర్తన చేస్తారో, నామాన్ని జపిస్తారో, నామస్మరణ చేస్తారో, దర్శనార్థం వస్తారో వారికి చాలా చాలా ఉత్తమమైన ఫలితం. శివరాత్రి ఎంత ఫలితమో శ్రావణ మాసం కూడా అంత ఫలితం. అందుకే శ్రవణ నక్షత్రము శ్రావణ మాసం. విష్ణు శివాయ విష్ణు రూపాయ విష్ణువే శివరూపాయ. శివకేశవులకు భేదము లేదు, ఇద్దరు ఒకటి. ఇంకా ఈ మాసములో ఏమొస్తుంది పండగ? కృష్ణుడి యొక్క ఏమష్టమి? ఏమష్టమి? దుర్గాష్టమి. కృష్ణుడు పుట్టింది ఎప్పుడయ్యా అంటే కృతికా నక్షత్రములో పుట్టాడు, రోహిణి నక్షత్రంలో పుట్టాడు. ఆయన తిథి ఏది అయ్యా అంటే అష్టమి. అష్టమిలో పుట్టాడు. అష్ట కష్టాలు వస్తాయనుకోకండి. అందరూ కూడా చేతులు జోడించి వసుదేవసుతం దేవం కంసచామూలమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. కృష్ణం వందే, కృష్ణం వందే. మన పిల్లల్ని కూడా కృష్ణ రూపంలో చూడాలంట. అందుకే బాలలో ఉన్నటువంటి బాలగోపాలుడు, గోవులు కాసిన గోపాలుడు కృష్ణం వందే జగద్గురు. వచ్చేది కూడా కృష్ణాష్టమి. ఏ అష్టమి? అందుకే కృష్ణుడు జన్మించిన దినము ఈ శ్రావణ మాసంలోని. మరి భారతపదములో వచ్చేది గణపతి నవరాత్రులు, కానీ ఇందులో వచ్చేది కృష్ణాష్టమి కూడా వస్తుంది. అందుకే శ్రావణ మాసం యొక్క విశిష్టత దేవతలకు ప్రతి ఒక్కరికి కూడా దేవతలకు ప్రీతికరమైన రోజు. అందుకే మనమంతా కూడా ప్రతి ఒక్కరు కూడా దేవతార్చనకు ప్రతి మాసములో మనకు జరుగుతున్న కార్యక్రమంలో కంటే
శ్రావణ మాసంలో మీ అందరికీ ఫోన్లు చేసి కూడా ప్రతి సంవత్సరం లాగానే 5 వారాలు ఇక్కడ జరుగుతున్నాయి కార్యక్రమాలు. మొదటి వారం ఈరోజు మీరు గర్భగుడిలోకి వెళ్ళి పంచామృతాలతో జంటకు ఒక్క చెంబుతో అభిషేకము, రుద్రాభిషేకం, రుద్ర నమక చమకాలతో నీ పేరుతో ఎంతమంది ఉంటే అంతమందిలో నీ పేరు పెట్టి పిలిస్తే ఎంత ఆనందపడతావో భగవంతునికి కూడా నీవు నచ్చిన నామానితో నమశివాయ అనే నామముతో నువ్వు పలుకు ఆనందపడతావు. నేను వస్తున్నా చెంబెడు నీళ్ళు నా ఇల్లు వెరుగని అంటే కాదు, నేను చెంబెడు నీళ్ళు పోస్తున్నా నా దరిద్రం పోని అట్లా కాదు. నీ యొక్క గుణమంతా ఆయన కెరక నీ మనసా వాచా కర్మన మంచి భావనతో భగవంతుని మీద అభిషేకం చేయి. నమశివాయ నమశివాయ అనే నామాన్ని మాత్రం మరొక ఆ నామాన్ని పట్టుకున్నాడు. ఆ నామమే నిన్ను సదా రక్షిస్తుంది. అందుకే మొదటి వారం పంచామృతాలు. ఇవి ఎక్కడి అమృతము? పంచామృతం అంటే ఏంటి చెప్పండి? పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర. చూడండి, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర. ఈ 5. పాలలో దాగి ఉన్నది పెరుగు, పెరుగులో దాగి ఉన్నది చల్ల, చల్లలో దాగి ఉన్నది వెన్న, వెన్నలో దాగి ఉన్నది నెయ్యి. మరి పాలలోకి వెళ్ళి వచ్చిన నెయ్యి మరి పాలలో కలపండి కలుస్తుందా? అట్లాగే మనం కూడా ఒకటి 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 చేస్తా ఉంటే మనం 5 రకాలైనటువంటి తత్వములో ప్రకృతితో కూడినటువంటిది, ప్రకృతిలో దొరికినటువంటి వస్తువులతో పరమాత్మునికి అభిషేకం చెయ్యాలి. మీరు రెడీమేడ్ తెచ్చిపోస్తా అంటే కాదు. ప్రకృతి ఆవు ఉంది, ఆవు నుంచే పాలు, ఆవు నుంచే పెరుగు, పెరుగు నుంచే నెయ్యి, పెరుగు నుంచే చల్ల, పెరుగు నుంచే వెన్న, వెన్న నుంచే నెయ్యి. అట్లా వస్తుంది. ఇవి తయారు చేస్తూ ఉంటే వస్తుంది. కారణం ప్రకృతిలో దొరికింది. మీరు దీనికోసం పాకులాడేది కాదు, దొరికేది. అందుకు ఈ పంచామృతాల్లో మనము 5 అమృతాలు అంటారు. తల్లి పాలు లేని నాడు ఆవు పాలు పట్టుమన్నారు. శిశువు జన్మిస్తే కూడా తల్లికి బిడ్డ కావచ్చు, కొడుకు కావచ్చు, పుడితే ఏం పడతారు? పాలే పడతారు. బియ్యం పెడతారా? అన్నం పెడతారా? ఎందుకు పెట్టరు? కారణం పాలలో తత్వం ఉంది కాబట్టి. మరి శివుడికి ఎందుకు ఈ అభిషేకం చెయ్యాలి? నువ్వు నమ్మినటువంటి దైవం కాబట్టి. చెట్టుకు నీళ్లు పోస్తే చెట్టు ఎగురుస్తూ ఉంది, ఆ పండు కాస్తుంది, పువ్వులు ఇస్తుంది, అనేకమైన వస్తువులు ఇస్తుంది చెట్టు. అట్లాగే శివుడికి కూడా నీళ్లు పోస్తే ఖచ్చితంగా నీకు సర్వం ఇస్తాడు. అందుకు అట్టి తత్వం నువ్వు నేర్చుకో. అందుకే సజ్జోజాత వామదేవ తత్పురుష ఈశాన్య అఘోర 5 తత్వాలతో కూడినదే ఈరోజు పంచామృతము. అందుకు పంచామృతముతోని అభిషేకించడము అతి శ్రేష్టకరమైంది శ్రావణ మాసంలో. మళ్ళీ ఇక వచ్చేది వారం 1,00,000 పుష్పార్చన, కుంకుమార్చన వచ్చే వారం ఉంటుంది. ఇదే లెక్కలో ఇంతమంది జంటలు, ఇంకా ఎంతైనా జంటలు రావచ్చు. 1,00,000 పుష్పార్చన, కుంకుమార్చన ఉంటుంది. దానికి కూడా మీరు సమయానికి రండి. ఇవాళ చాలా ఆలస్యమైంది, అందరూ ఆలస్యమైంది, అవునా? మరి మీరు వచ్చి ప్రొద్దున్నే తొందరగా వచ్చి ఇట్టి కార్యక్రమంలో పాల్గొనండి. 1,00,000 పుష్పార్చన, మరి కుంకుమార్చన. రెండో వారం ఎందుకు అంటే వరలక్ష్మి కూడా వస్తుంది, వరలక్ష్మీదేవి యొక్క వ్రతం కాబట్టి మనము రెండో వారం అది పెట్టాము. మూడో వారం శివుడికి విలువ దళాలు, 1,00,000 విలువాలు మీరు తెచ్చుకోవాలి. అసలు విలువ పత్రి తెస్తే శివుడికి ఏమి ఇష్టమయ్యా అంటే బంగారం కాదు, వెండి కాదు, ఏమిష్టము? విల్వాలు, అదే పత్రి ధర. అందుకే త్రిగుణం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంవారం ఏక బిల్వం శివార్పణం అని మూడో వారం మీరు ఒక్కొక్కరు 108 పత్రి తీసుకొని రండి. లేదు 200 తండ్రి, 1000 తీసుకురండి, 1,00,000 కూడా తేవచ్చు. మేము తెచ్చేది మేము తెస్తాం, మీరు తెచ్చేది కూడా తీసుకురావచ్చు. దైవానికి ఎంత ఇచ్చినా
తక్కువనే. అది కొనుకొచ్చేది కాదు, తెంపుకొచ్చేది, ప్రకృతితో చెట్లతో వచ్చేది. ఇప్పుడు పాలు ఆవుతో వచ్చేది, ప్రకృతితో చెట్ల నుంచి వచ్చేదే పత్రి. అందుకే ప్రతి పరమాత్ముడు అమ్మవారికి కూడా కుంకుమ, మన పుష్పాలు ఇవి ప్రకృతితోనే వస్తున్నాయి. ఇక 4వ వారం సామూహిక సత్యనారాయణ వ్రతం మాత్రం జంటతో. మరి ఇక్కడ కూడా వ్రతానికి ఏమవసరము? మూర్తి అవసరం, నారాయణమూర్తి. మీరు కూడా నారాయణమూర్తి తీసుకొని రండి. మీ ఇప్పుడు ప్రతిరోజు తెచ్చుకునేటువంటి మంగళారతి, కలశము, అదేవిధంగా పుష్పాలు ఇట్లా తీసుకొని వస్తున్నట్టుగా 4వ వారం మాత్రం మీరు నారాయణమూర్తిని తీసుకొచ్చుకోండి. ఇక 5వ వారం మట్టి లింగం, ప్రార్థవ లింగం. అంటే అన్ని లింగాల కంటే మట్టి లింగం శ్రేష్టకరమైంది, అది ప్రార్థవ లింగము అంటారు. అందుకే ప్రార్థవ లింగాభిషేకం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇట్టి కార్యక్రమానికి వచ్చినటువంటి మరి ప్రతి ఒక్కరు కూడా, ఇంకా ఎవరైనా కూర్చోవాలనుకున్న వారు, ఎవరైనా వచ్చేవారు ఉంటే కూడా మరి మీరు సంప్రదించి మరి 5 వారాలకు ఒకే రుసుగా మీరు అందరూ కూడా ఇంకా పెంచుకుంటా అంటే ఎంతమంది అయినా రావచ్చు. ఇంత అంత అనేది లేదు, ఎంతైనా వస్తే అంత ఆనందం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇట్టి కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ మా వానికి విరామం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సచ్చిదానంద భగవానికి లింగేశ్వర భగవానికి. ఇప్పుడు ఆడవాళ్ళు మాత్రం తల్లులు కాస్త మంగళారతి పట్టుకోవాలి, పురుషులు మాత్రం చెంబు పట్టుకోవాలి. మిగతా సామాన్ అంతా ఇక్కడ ఉంచాలి. పువ్వులు, మంగళారతి స్త్రీలు పట్టుకోవాలి. రాగి చెంబు కానీ మట్టి చెంబు కానీ పురుషులు పట్టుకోవాలి. అది ఒక 2 నిమిషాలు భగవన్ నామస్మరణ చేసి వెళ్దాం. హర హర శంకర జయ జయ శంకర, జయ జయ శంకర, హర హర శంకర, హర హర శంకర, శివ శివ శంకర, హర హర శంకర, శివ శివ శంకర, చీమలు, నల్ల చీమలు, ఎర్ర చీమలు లైన్ తప్పలేవు. జంటతో వండ్రి, జంటతో ఉంటుండ్రి, జంటతో గుళ్ళో ఉండు, జంటతో పోవాలి. గుళ్ళో పోయేంత వరకు ఏ ఆలోచన రానియకుంది. మీ ఇల్లు మీ ఇంటికాడ ఉంటుంది, మీ వస్తువులు మీ ఇంటికాడ ఉంటాయి. మరొకటి, ఇక్కడికి వచ్చే వాళ్ళ యొక్క ఫోన్ కావచ్చు,
భజన వాళ్ళు పక్కకి ఇస్తారండి. అందులో కూడా పాల్గొనవచ్చు. అదేవిధంగా
పాల్గొని మరి భగవద్భక్తులందరూ కూడా ఈ భగవత్ అనుగ్రహకు ఆ లింగేశ్వరుని యొక్క అనుగ్రహకు సుఖప్రాప్తులు కావాలని అలా కడిగి మీకు ఇచ్చినటువంటి ప్లేట్లు ఏవైతే ఉన్నాయో అవి అభిషేకం అయిన తర్వాత అక్కడ తీసుకెళ్ళి పెట్టండి ఒక చోట.
వీక్షణకేభ్యో నమో విశృంభక్తేభ్యో నమః నీర్భతేభ్యో నమః దరిద్రమేలోహితా ఏషాం పురుషాణాం ఏషాం పశూనాం మాధేర్మానోమో ఏషాం కించన నామదే యాదే రుద్ధశ్వాదనో యువావింగామే అస్మిన్ననాతురం మూడానో రుద్ధ్వస్తనో మయస్ఫురిక్షీరాయ దారివేమతే యశం చ యోక్షమనురాయదే పితా అగ్నా విష్ణోజోదేమావర్ధంతు మాం గిరః యూమ్నైర్వాయేన గుదం హరిం వాదిష్టమే గాధవష్టమే గాయతిష్టమే గాకేతిష్టమే దేతిష్టమే గురమే దావష్టమే భూతిష్టమే యోతిష్టమే భువష్టమే ప్రాణష్టమే పాదష్టమే జ్ఞానష్టమే ఉష్టమే ఉత్తంగమ ఆదితంగమే వాచమే మనసమే చతుర్గమే ప్రోత్రంగం శివనా కానీ ఇట్లే సైడ్ ఐదైంది సైడ్ అన్న ట్యాంకర్ ఏం కొట్టాదని చెప్పు అక్కడ కొట్టాలి కొద్దిగా అన్న జల్దీ పంపి అమ్మా రండి అక్కడ కొద్దిగా లేదా ఓం నమ శివాయ అక్కడ లేదా డిప్పా అమ్మా మస్తు సేపు అయి మీకు అమ్మా మస్తు సేపు అయి రండి 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 అందరు దయచేయండి జల్దీ జల్దీ రండి అమ్మా రండి అమ్మా జల్దీ చేయు లేట్ అయితే సమీకు అయ్యా ఇట్లా రండి చెత్త చెత్త రండి నడవాలా స్వామి నెలగమ్మ జాగ్రత్త ఇంకా నాయకు సోమవారం ఉన్నాయి నడవా స్వామి అమ్మ జర ఇట్లా అమ్మ జర అట్లా కానీ శివాన అంతా ఒడగొట్టే రండి స్వామి నడవాలన్నా మస్తు చెప్పాయి
ఇలాగా ఇలాగా రండి. అమ్మ జర ఇట్లా తొవ్వ ఇస్తే నడవాలా నడవాలా అమ్మ నడవాలా దయ చేయాలా జర జర దయ చేయాలా జల్దీ జల్దీ చలో నడవాలా అమ్మ నడవాలా అమ్మ మాకు